హలో హాయ్ ఫ్రెండ్స్, మెకానికల్ రాఖీ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక విషయానికి వస్తే పర్వాలేదు కానీ ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చని కూడా అనిపించింది అన్నమాట. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సీ దట్ అని, ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అసలు అబ్బో ఇదేంటిరా అనుకున్నాను. సెకండ్ హాఫ్ లో మనకి ఏదైతే ఆ ట్విస్ట్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ మనకి ఇంకా ఆడియన్స్ కి విపరీతమైన ఇష్టం అన్నమాట. బట్ మనకి ఆ ట్విస్ట్ ఓకే, మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ లో ఏముంటది భయ్యా? రాండమ్ సాంగ్స్, రాండమ్ ఫైట్, ఫోర్స్డ్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లే రైటింగ్ పరంగా కూడా చాలా దరిద్రంగా ఉంది. ఎంత దారుణంగా ఉందో రైటింగ్ అనేది, అంత ఫోర్స్డ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సిగ్నల్ పడింది, వాహనాలు అన్ని ఆగుతున్నాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒక బెగ్గర్ వచ్చాడు. బెగ్గర్ వచ్చిన తర్వాత డబ్బులు నువ్వు ఇస్తావా లేదంటే గనక వాడిని తీసుకోమంటావా? నీ బ్యాగ్ ఓపెన్ అవ్వట్లేదు. ఆ మేడం నేను హెల్ప్ చేస్తా అని చెప్పేసి బెగ్గర్ బ్యాగ్ తీసుకుంటాడంటే అబ్బో నాయన, అంత దారుణంగా ఉంటాయి బాయ్. అలా మనకి రాండమ్ సాంగ్స్, రొటీన్ టెంప్లేట్, రాండమ్ ఫైట్ సీక్వెన్స్, ఎలివేషన్లు ఏవో ట్రై చేస్తుంటారు కానీ ఏవి వర్కౌట్ అవ్వవు అన్నమాట. అంత పిచ్చ నాన్ సెన్స్ గా ఉండిద్ది ఫస్ట్ హాఫ్ అంతా. అంత దారుణంగా ఉండిద్దంత రాడ్ గా ఉండిద్ది. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, మ్యాన్ మీకు గుర్తుందో లేదో మన విశ్వక్ గారు అయితే మహారాజా మూవీతో పోల్చారు. అంటే డెప్త్ ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి, వెల్ మీరు చెప్పినట్టు స్క్రీన్ ప్లేలో అంత డెప్త్ ఎక్కడా లేదండి. ఎందుకంటే మహారాజా స్క్రీన్ ప్లేలో వాళ్ళు వన్ టైంలో మొత్తం జరిగిందంతా వాళ్ళు ఏం చూపియలేదు. అంటే వన్ టైంలో సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే కథ మొత్తం చెప్పేస్తారన్నమాట. సో మహారాజా మూవీ టీం వాళ్ళు అలాంటి స్క్రీన్ ప్లే టెక్నిక్ అనేది వాళ్ళు యూస్ చేయలేదు. బట్ మీరు సెకండ్ హాఫ్ లో ఆ సర్ప్రైజింగ్ ఎలిమెంటరీ మీరు మంచిగా ట్విస్ట్ అయితే ఇచ్చారు. బట్ మీరు ఇవ్వటం అనేది మొత్తం హోల్సమ్ గా చెప్పేయడం వల్ల ఇంకా ద రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ రన్ టైం అంతా మీరు మమ్మల్ని ఎంగేజ్ చేయాలి కదా. సో అక్కడ ఎంగేజింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్కడ ఉంది? నథింగ్. ఎందుకంటే మీరు హోల్సమ్ గా చెప్పారు. దాచిపెట్టి స్క్రీన్ ప్లే తో ఆడుకుంటూ రివీల్ చేసుకుంటూ వెళ్లి ఉంటే మాత్రం ఇంకా బాగుండేది. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ జానర్స్ అనే మా ఆడియన్స్ అసలు జనాలకి విపరీతమైన ఇష్టం ఇలాంటి జానర్స్ అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేశారో అక్కడి నుంచి కూడా ఇంకా త్రూ అవుట్ ద మూవీ అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అనేవి ఇంకా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ తీరా చూస్తే మీ క్యారెక్టర్స్ మధ్యన మీ రివిలేషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు తప్ప ఇక్కడ మాకు మ్యాటర్ అంతా అర్థమైపోయింది. కాబట్టి వన్ హోల్ సమ్ టైమ్ గా ఇంకా అక్కడి నుంచి హుక్ చేసే, ఎంగేజింగ్ చేసే పాయింట్స్ అనేవి పెద్దగా ఏమీ జస్ట్ నార్మల్ ఫ్లాట్ గా వెళ్తూ ఉండిద్ది. సో ఇందాక మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా, నేనైతే గనక ఈ మూవీకి 2 స్టార్ రేటింగ్ ఇస్తాను. మీకు అలా అనిపించిందో చెప్పండి.